అనకాపల్లి జిల్లా తుమ్మలపాల ఏలేరు కాలువ వద్ద విధులు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు బొలెరో వాహనాలు అక్రమంగా తరలిస్తున్న 128 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. 6 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని, వారి వద్ద 30,000 రూపాయల నగదు, ఒక కారు, బొలెరో వ్యాన్, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయ్ కుమార్, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సంతోష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తా అంటే మాకందరికి ఆదివారం పడేది అలాగే పెయ్యాలని కాదు. Alicia. పిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ గాంజాయి మీద ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఈ బొజ్జనకొండ రూట్లో ఈశ్వరరావు ఎస్ఐ గారు విత్ టీమ్ చేస్తున్నారు. అప్పుడు ఈ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఒక లార్జ్ చంక్, ఒక 126 కేజెస్ ఆఫ్ గాంజాయి దొరకడం జరిగింది. దీంట్లో వీ హ్యాడ్ ఏ పైలట్, ఒక ట్రెడిషనల్ ఆపరేటింగ్ మెథడ్లో పైలట్, వెహికల్ అండ్ ఆటో వీళ్ళందరినీ సీజ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి ఒక 6 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సోర్స్, తర్వాత ట్రాన్స్పోర్టర్స్ అండ్ డెస్టినేషన్ వచ్చేసి వీళ్ళది తమిళనాడుకి తీసుకెళ్తున్నారు. సో తమిళనాడుకి చెందిన 2 వ్యక్తులు అండ్ ఏజెన్సీకి చెందిన ఒక 4 వ్యక్తుల్ని మనం క్యాచ్ చేయడం జరిగింది. దీంట్లో మనకి టోటల్ ప్రాపర్టీ వచ్చి ఒక 64 ప్యాకెట్స్, 128 కేజెస్ గాంజా అండ్ ఒక ఫోర్డ్ ఫీస్టా కార్ అండ్ ఒక బొలెరో పికప్ వ్యాన్ అండ్ ఒక ఆటో పైలట్కి యూజ్ చేశారు అండ్ హోండా యూనికార్న్ బైక్ అండ్ క్యాష్ ఒక 1,30,000 అండ్ 6 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద బి మాడుగుల పిఎస్ లిమిట్స్లో ఉన్నట్టున్నాయి, ఒకసారి వెరిఫై చేయాలి.